ఈరోజు పిఎం సూర్యఘర్ ఈరోజు వేల్పూర్ గ్రామంలో దళితవాడలో ప్రారంభించడం జరిగింది. జగజ్జీవనరావు గారి జయంతి ఏప్రిల్ 5 నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14 దాకా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నియోజకవర్గానికి 2000 కనెక్షన్లు పూర్తి చేస్తా ఉన్నారు. ఈ సోలార్ పిఎం సూర్యఘర్ ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ బిగించడం వలన ప్రతి పేద కుటుంబానికి చదరపు అడుక్కి రూపాయి చొప్పున అద్దె పే చేస్తా ఉన్నారు. 200 రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి నెలకి దీని వలన ఆర్థిక వెసులుబాటు. రాష్ట్రంలో 6 లక్షల సోలార్ యూనిట్లు పిఎం సూర్యఘర్ బిగించాలని 6 లక్షల యూనిట్లు బిగించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతా ఉంది. నియోజకవర్గానికి 2000 చొప్పున 2000 కనెక్షన్లు ఇస్తా ఉంది. అంటే ఒక్కొక్క కనెక్షన్ కి 1,44,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో యూనిట్ కి 1,44,000 రూపాయలతో దళితుల కోసం ఒక ఇంటికి ఖర్చు పెడతా ఉన్నారు. ఈ సోలార్ ప్యానెల్స్ వలన నెలకు 200 రూపాయలకు పైగా లబ్ధి చేకూరబోతా ఉంది. దీని ఉత్పాదక శక్తి నెలకు 240 యూనిట్ల దాకా కరెంట్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దాని వలన కరెంటు పొదుపుగా వాడినట్టయితే దాని మీద కూడా ఎంతవరకు అయితే కరెంటు ఖర్చు పెట్టుకున్నారో ఒక 150 యూనిట్లు ఖర్చు పెట్టుకుంటే అంటే మిగిలిన 90 యూనిట్లకి 240 యూనిట్లు ఉత్పత్తి అయితే మిగిలిన దానికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. రెంట్ ఇస్తారు. అదనంగా ఉత్పత్తి ఇచ్చినటువంటి వాటికి కరెంటుకి కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. దీని వలన ఎస్సీ ఎస్టీలకు ఎంతో లబ్ధి చేకూరబోతా ఉంది. ఇది ప్రతి ఇంటికి ఈరోజు సూర్యఘర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి బీసీలకి ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. అంటే 98,000. కేంద్రం ఇచ్చేటువంటి 70,000 రూపాయల సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి 20,000 సబ్సిడీ, మొత్తం 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు బీసీలకు.